దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ దినము దేవుని వాక్యము యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనము. దేవుడు ఎంత మాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఆమేన్. ఇక్కడ మరి దేవుడు వాక్యం మాకు సెలవిస్తుంది, ఆయనంత మాత్రము దుష్కార్యం చేయడంట, సర్వశక్తిమంతుడు న్యాయము తప్పడంట. ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు. ఎందుకంటే నీకు ఒకవేళ అన్యాయం జరిగి లోకములో ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగడం లేదేమో, ఎక్కడికో నీకు న్యాయముగా నీ పక్కన ఎవరు మాట్లాడడం లేదేమో, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా నీకు న్యాయం జరగడం లేదేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగల శక్తిమంతుడు. అటువంటి వాడు న్యాయము తప్పడంట. ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు నా ప్రియ సహోదరుడా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ అణచివేయబడుతున్నామో, ఎక్కడ ఇబ్బంది గురి చేయబడుతున్నామో, అయితే మన దేవుడు మనకు న్యాయం చేసేవాడుగా ఉన్నాడు అని మర్చిపోకూడదు. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఏదో ఒక రోజున ఒకవేళ డబ్బు నష్టం జరగచ్చు, లేదంటే ఎవరు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, లేదంటే ఒకవేళ నిన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు నా ప్రియ సహోదరుడా. అయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఆ సర్వశక్తిమంతుడు న్యాయం తప్పడు సహోదరుడా. ఆయన ఖచ్చితమైన న్యాయమూర్తిగా ఖచ్చితంగా న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం కలిగి ఉండమని చెప్పి ప్రభుపేట మనవి చేయుచున్నాను. ఎందుకంటే ఆయన న్యాయమూర్తి కాబట్టి ఆ న్యాయమూర్తి వద్దకు వస్తే తప్పక న్యాయం జరుగుతుంది నీకు. ఈ లోకంలో ఎటువంటి మరి న్యాయమూర్తి కూడా ఆయన ముందు పనికిరాడు నా ప్రియ సహోదరుడా. లోకమంతా ఒకవైపు నిలిచినప్పటికీ ఆయన నీ ప్రక్కన నిలబడి నీకు న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన వైపు చేతులు చాపి ఆయన న్యాయం కోసం చూద్దాం. ఎందుకంటే ఏ మనిషి కోసం, ఏ న్యాయం కోసం మనం పోరాడినా మనకు న్యాయం జరగదు. ఆయన తప్పక న్యాయం చేస్తాడు. ఆయన దుష్కార్యం చేసేవాడు కాదు. కాబట్టి ఆయన న్యాయం చేస్తాడని చెప్పి నమ్మకం, విశ్వాసం కలిగి ఆయన మీద మనం నిలబడి మరి ఆయన కోసం నేను నిలబడి ఉండేవారుగా ఉండమని దేవుడు మరి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.